బ్రేకింగ్ న్యూస్ టు మహారాష్ట్రలో గెలిచేదెవరు నిలిచేదెవరు అసలు చేదు అనుభవం ఎవరికి దక్కబోతోంది సంతోషం ఎవరికి అనే ప్రశ్నలకు సమాధానం తెలియ సమయం వచ్చేసింది. మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. 2 రోజుల క్రితం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఓ స్పష్టమైన అంచనాలను వేయలేదు. మెజారిటీ సంస్థలు ఇటు బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పినా సరే భారీ మెజారిటీ వస్తుందని గట్టిగా చెప్పడం అయితే లేదు. అన్ని సర్వేస్ కూడా యావరేజ్ చేస్తే బీజేపీ కూటమికి 155 స్థానాల లోపే వస్తాయని చెబుతున్నాయి. ఇక 288 స్థానాలను ఇటు మహారాష్ట్రలో అధికారం చేపట్టాలంటే 144 సీట్లు మ్యాజిక్ ఫిగర్ గా ఉంటుంది. కానీ మ్యాజిక్ మార్క్ ను కనీసం 30 స్థానాలైనా ఎక్కువగా రాకపోతే 5 ఏళ్లు ప్రభుత్వం ఉంటుందని గట్టిగా అయితే చెప్పలేమని ఇటు పొలిటికల్ పండితులు చెబుతున్నారు. గడిచిన 5 ఏళ్లు మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. శివసేన, ఎన్సీపీ పార్టీలు 4 పార్టీలుగా మారిపోయాయి. అసలు ఎవరు ఏ గూటిన ఉంటారో నమ్మకంగా చెప్పే పరిస్థితి మహారాష్ట్రలో అస్సలు కనిపించదు. దీంతో 5 ఏళ్లు అధికారంలో ఉండాలంటే కనీసం ఒక మ్యాజిక్ ఫిగర్ కు 30 సీట్లు అయినా ఎక్కువగా రావాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల వాదన. మరి ఎగ్జిట్ పోల్స్ మాత్రం అంత స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పటం అయితే లేదు. 288 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో అధికారంలోకి రావాలంటే 145 సీట్లు గెలుచుకోవాలి. బీజేపీ సారథ్యంలోని మహాయుతి 225 సీట్లు వస్తాయని అంచనా వేసింది కేకే సర్వే సంస్థ. ఇక పీపుల్స్ పల్స్ సంస్థ అయితే 182 వరకు ఎన్డీఏ కూటమికి రావచ్చని తేల్చి చెప్పింది. ఇక మ్యాట్రిజ్ అనే మరో సర్వే సంస్థ మహాయుతికి 150 నుంచి 170 సీట్లు, మహా వికాస్ అఘాడీకి 110 నుండి 130 సీట్ల వరకు వస్తాయని ఒక అంచనా వేసింది. దాదాపు అన్ని సంస్థలు కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తీర్పు ఉంటుందని అంచనా వేశాయి. కానీ 6 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఇటు ఇండియా కూటమి మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. 48 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ కూటమి 30 స్థానాల్లో విజయాన్ని సాధించింది. బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిసి 17 స్థానాలకే పరిమితమయ్యింది. 6 నెలల్లోనే ప్రజా తీర్పు మారుతుందా అనేది ఇప్పుడు చూడాలి. పైగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కుట్రలతో కూల్చేశారనే ఆరోపణలు ఎన్డీఏ కూటమిపై ఉన్నాయి. మరి ప్రజలు ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా తీర్పు చెప్పకపోతారా అని కొందరు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ ఎన్నికల్లోని 2 కూటముల మధ్య సీట్ల సంఖ్యలో భారీ తేడా ఉన్నా ఓట్ల శాతం మాత్రం కేవలం 0.6% మాత్రమే ఉంది. ఈ గ్యాప్ ను నింపుకోవడానికి షిండే ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగానే మహిళలకు ప్రతి నెల కూడా 1500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది అని చెప్పింది. ఇక పథకం కింద లబ్ధిదారులు సుమారు 2.5 కోట్ల మంది ఉన్నారు. దీని ప్రభావం గట్టిగానే ఉంటుందని ఓ అంచనా. ఒకవేళ గనక ఇదే ఫలిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో పరిస్థితి అలా ఉంటే ఇటు చిన్న రాష్ట్రం అయినప్పటికీ జార్ఖండ్ ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠనైతే రేపుతున్నాయి. ఇంతవరకు జార్ఖండ్లో వరుసగా 2 సార్లు ఏ పార్టీ కూడా గెలిచిందైతే లేదు. అదే సమయంలో సీఎం హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో ఫలితాలు కాంగ్రెస్ మరియు జేఏఎంకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం అయితే ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి సాంప్రదాయానికి చెక్ పెడుతూ మరోసారి కాంగ్రెస్ కూటమికి జార్ఖండ్ ప్రజలు ఓటేస్తారా, లేకపోతే ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తారా అనే ఉత్కంఠ అయితే నెలకొంది.
2 రోజుల క్రితం రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ గెలుపునకే అవకాశం ఉందని చెప్పేశాయి. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్లో 41 సీట్లు గెలిస్తే అధికారం చేపట్టవచ్చు. అయితే పీపుల్స్ పల్స్ సర్వే ఎన్డీఏ కూటమికి 46 నుంచి 58 సీట్లు వస్తాయని చెప్పింది. ఇండియా కూటమికి 24 నుంచి 37 స్థానాలు గెలుచుకుంటుందని ఒక అంచనా వేసింది. ఇతరులు 6 నుంచి 10 సీట్లు గెలుచుకుంటారని ప్రకటించింది. ఇక మ్యాట్రిస్ సంస్థ ఎన్డీఏ 42 నుంచి 47 స్థానాలు, ఇక ఇండియా కూటమి 25 నుంచి 30 స్థానాలు, ఇతరులు 1 నుంచి 4 సీట్లలో విజయం సాధిస్తారని చెప్పింది. టైమ్స్ నౌ, జేవీసీ ఎన్డీఏ నుంచి ఇటు 40 నుంచి 44 స్థానాలు, ఇండియా కూటమి 20 నుంచి 40 సీట్లు, ఇతరులు 1 నుంచి 11 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. యాక్సిస్ మా ఇండియా మాత్రం ఇండియా కూటమి గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పేసింది. కాంగ్రెస్ కూటమికి 53 స్థానాలు వస్తాయని ప్రకటించింది. ఇక ఎన్డీఏ 25 సీట్లకే పరిమితం అవుతుందని చెప్పింది. ఇక దైనిక్ భాస్కర్ సర్వే రాజకీయ ప్రముఖులకు సైతం అంతుపట్టని విధంగా అంచనా వేసింది. ఎన్డీఏ 37 నుంచి 40 సీట్లు, ఇండియా కూటమి 36 నుంచి 39 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. ఇతరులు 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అంటే 2 కూటములు కావాల్సిన మెజారిటీ మార్క్ను టచ్ చేయలేవని చెప్పి ఉత్కంఠను పెంచేసింది ఈ సర్వే. ఈసారైనా ఎగ్జిట్ ఫలితాలు ఎగ్జాక్ట్గా వస్తాయా లేక హర్యానా ఎన్నికల ఫలితాలను తలపిస్తాయా అనేది మరికొన్ని గంటల్లోనే తేలబోతుంది. ఇక్కడ మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు 2 కూటమిల్లో కూడా ఒక హై వోల్టేజ్ ను పుట్టిస్తున్నాయి. గెలుపుపై ధీమాతో కూడా ఉన్నాయి 2 కూటములు. ఇక మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఇటు చూస్తే 2 పార్టీస్ మధ్య, ఇటు 2 కూటముల మధ్య నెక్ టు నెక్ ఫైట్ అయితే మహారాష్ట్రలో కనిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ గెలుపు తథ్యం అంటూ చెప్తున్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? ఎస్, కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రారంభమైంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభించారు. ఒక ముంబైలోనే దాదాపు 26 సెంటర్లో ఉన్న కౌంటింగ్ జరుగుతుంది. 26 సెంటర్లో కూడా 288 స్థానాలకు సంబంధించిన అబ్జర్వర్లు పరిశీలన చేస్తున్నారు మహారాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైంది. అంటే 2 చోట్ల కూడా, అంటే ఎక్కడైతే 2 పార్టీలు ఉన్నాయో, మహాయుత కావచ్చు, మహా వికాస్ అఘాడీ కావచ్చు, 2 కుటుంబాలు ఎవరికి వాళ్ళుగా ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలకు సంబంధించిన పూర్తి అంచనాలు వేస్తున్నారు. మనం చూడొచ్చు, ఎక్కడైతే శివసేనకు సంబంధించిన ప్రధాన కార్యాలయం సేవాభవన్ దగ్గర మనం ఉన్నాం. ఈ సేనాభవన్ అనేది అత్యంత కీలకమైన సెంటర్. ఎందుకంటే శివాజీ పార్క్ సెంటర్గా దీన్ని చెప్తారు. అనేక మహారాష్ట్రతో రాజకీయాలతో ఇక్కడ ముడిపడి ఉన్న ప్రాంతంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్ ఠాకరేకి సంబంధించిన అత్యంత కీలకమైన భవనం. ఆయన భవనం పైన రాజ్ ఠాకరే ఒక చిహ్నంతో పాటు ఆయనది ఉన్న ఈ కీలకమైన ప్రాంతంలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాలు ఇక్కడ ఈ సేనాభవన్ చుట్టే తిరిగిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ శివసేన 2గా చీలిపోయిన తర్వాత, అంటే ఒకటి షిండే వర్గంగాను, మరొకటి ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన 2 విభాగాలుగా చీలిపోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ప్రధానంగా ఒక కీలకమైన ఉత్కంఠ రేపుతున్నాయి. అంటే ఒకటే మహాయుతి కూటమిలో ఉన్న బీజేపీ, షిండే, శివసేన వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ ఇద్దరు ఉంటే, అజిత్ పవార్ సంబంధించిన ఎన్సీపీ కూడా 2గా చీలింది. కాబట్టి అజిత్ వర్గం అనేది ఇప్పుడు మహాయుతి కూటమిలో బీజేపీకి, అంటే ఎన్డీఏ కూటమిగా మనకు కనిపిస్తోంది. ఇక మహావికాస్ అఘాడీ, అంటే ఇండియా కూటమిగా ఉన్న కాంగ్రెస్లో ఉన్న ఉద్ధవ్ వర్గం, అంటే రాజ్ ఠాకరే కుమారుడు ఉద్ధవ్ శివసేన సంబంధించిన ఒక కూటమిగా ఉంటే, ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ వర్గం ఇప్పుడు 2వ కూటమిగా ఇక్కడ కనిపిస్తుంది. టోటల్గా ఈ 2 కూటములు, మహాయుత కావచ్చు, మహా వికాస్ అఘాడీ కావచ్చు, ఈ 2 కూటములకు సంబంధించిన ఏదైతే అంచనాలు ఉన్నాయో, మీరు చెప్పినట్లుగా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి దాదాపు 12-13 సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వేశాయి. ఈ అంచనాలు ప్రధానంగా ఎక్కువ మహాయుతకే వాళ్ళ అంచనాలని ఎక్కువ మొగ్గు చూపాయి.
అంటే దాదాపుగా రెండు పార్టీలో క్లీన్ స్వీప్ మెజారిటీ అనేది ఏ పార్టీకి వస్తున్నట్టుగా ఏ అంచనాలు కూడా మనకి ఎగ్జిట్ పోల్స్లో చెప్పలేదు. కానీ 145 స్థానాలకు మించి కొన్ని చోట్ల అదనంగా ఒక 20 స్థానాలు ఇచ్చారు, 30 స్థానాలు ఇచ్చారు. దీంతో పాటు ప్రధానంగా ఇండిపెండెంట్ కూడా అన్ని సర్వేల్లో కూడా దాదాపుగా మెజార్టీ స్థానాల్లోన చాలా వరకు 20 నుంచి 30 స్థానాలు ఇండిపెండెంట్లకి మహారాష్ట్రలో వస్తాయనేది అన్ని అంచనాల్లో కూడా ఇచ్చారు. కానీ ఎక్కువ శాతం అనేది మహాయుతకే ఒక అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ పార్టీలు అంటే ఏదైతే మహాయుత ఉందో దీనిపైనే బేస్ చేసి ఖచ్చితంగా ఈసారి షిండే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన పాలన నచ్చింది ప్రజలకి, ఆయన ఇస్తున్న పథకాలు నచ్చినాయి, ఆయన చేస్తున్న అభివృద్ధి నచ్చింది కాబట్టి ఖచ్చితంగా శివసేన మరోవైపు షిండే సంబంధించిన వర్గం బీజేపీతో కలిసి ఉంది కాబట్టి, ఎన్సీపీ అజిత్ వర్గం ఉంది కాబట్టి మూడు కలిపి మహాయుత కూటమిగా ఎన్డీగా ఖచ్చితంగా అధికారాన్ని తిరిగి ఇక్కడ సాధిస్తాయి. 188 స్థానాల్లో మెజారిటీగా అంటే 200 స్థానాలు వచ్చే అవకాశం ఉందనే ఒక అంచనాన్ని అయితే ఆ పార్టీలు వేస్తున్నాయి. ఇది ఎగ్జిట్ పోల్కి సంబంధించిన విషయంగా వాళ్ళు దాన్ని 100% నిజమవుతుందనే విశ్వాసాన్ని అయితే ఆ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రెండో వైపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ స్థానాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇండిపెండెంట్తో కలుపుకుంటే మాత్రం మ్యాజిక్ ఫిగర్ 145ని సాధించే అవకాశం ఉన్నట్లుగా మనం ఆ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం పూర్తి ధీమాను వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ని పక్కన పెడుతోంది. ఎందుకంటే ఇక్కడ నమోదైన పోలింగ్ శాతాన్ని మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే దాదాపు 23 ఏళ్ల తర్వాత ఇక్కడ 66% పైగా పోలింగ్ నమోదైంది మహారాష్ట్రలో. గతంలో 1991లో 71% నమోదైతే అక్కడ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇంత పెద్ద స్థాయిలో 66% అనేది ఓటింగ్ అనేది నమోదు కాలేదు. ప్రధానంగా పూణే కావచ్చు, లేకపోతే థానే కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లోనూ సంబంధించి కొంత ఓటింగ్ శాతం తగ్గిన మిగతా చోట్ల అంటే గచ్చిరౌలి కావచ్చు, మిగతా అనేక ప్రాంతాల్లో 76% పైగా ఓటింగ్ శాతం నమోదైంది. కాబట్టి ఈ ఓటింగ్ శాతం అనేది కాంగ్రెస్ కూటమికి అంటే ఏదైతే అఘాడీ ఉందో మహావికాస్ అఘాడీ కూటమికి అనుకూలంగా ఉంటుందనే అంచనాలను అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వేస్తుంది. దీంతో పాటుగా శివసేన, విడిపోయిన శివసేన కావచ్చు, ఉద్ధవ్ అన్న వర్గం కావచ్చు, లేకపోతే ఎన్సీపీ కావచ్చు, ఈ రెండు కూడా ఇదే అంచనాలను వేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉండే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు నమోదవుతుంది కాబట్టి గతంలో జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలాగ అనేక ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదైంది. కాబట్టి ఆ ఓటు నమోదు పూర్తిగా వ్యతిరేకత ఓటు కాబట్టి అక్కడ ఉండే పార్టీలకి లాభిస్తుంది. అంటే ఏదైతే సిట్టింగ్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ఓటుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఏవైతే అంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే హర్యానా కావచ్చు, ఎన్నికల్లోన ఏదైతే టోటల్గా ఉండే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉన్నాయో దాదాపు అప్పుడు కూడా 11 నుంచి 12 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. ఈ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావిస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఎన్నికల్లోన పూర్తి విరుద్ధంగానే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా వీటిని నమ్మాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. అందుకే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మహాయుత కూటమిగా అఘాడీగా మేము వ్యతిరేకంగా మహాయుతకు వ్యతిరేకంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాని కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది. అయితే మరోవైపు బీజేపీ మహాయుత కూటమిగా ఉన్న బీజేపీ, శివసేన ఈ కూటమి మాత్రం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ 100% అంచనాలు జరుగుతాయని చెప్తుంది. ఎందుకని ఇక్కడ టోటల్గా రాజకీయం అంతా ఈ వైపునే తిరుగుతుంది. రెండు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మరికొద్ది గంటల్లోనే 9 గంటలకి ఈవీఎంలు ఓపెన్ అవుతాయి. కాబట్టి ఈవీఎంలు ఓపెన్ అయిన తర్వాత ఇప్పటికే 8 గంటల నుంచి ఓపెన్ అయిన పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ని మరో గంటలోనే తేలే అవకాశం ఉంది. కొంత ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ని చెప్పే అవకాశం కనిపిస్తుంది. 9 గంటల తర్వాత ఈవీఎంలు ఓపెన్ అవుతాయి. కాబట్టి ఈవీఎంలోన ప్రతి గంటకు వాళ్ళకి రిజల్ట్ వచ్చినా 2 గంటలకు ఒకసారి అనౌన్స్ చేస్తారు. కాబట్టి 12:30, 1 గంట ప్రాంతంలో పూర్తిగా ఏ వర్గానికైతే ఇక్కడ మహారాష్ట్రీయులు పట్టం కట్టబోతున్నారనేది ఒక అంచనా అయితే పూర్తిగా తేలే అవకాశం ఉంది. రిజల్ట్కి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది ఒక ఇండికేషన్ అయితే ఖచ్చితంగా మనకి 12:30, 1 గంట